నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. బాధిత మహిళలు పిల్లలకు అండగా భరోసా సెంటర్లు సేవలు అందిస్తున్నాయని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ తెలిపారు. సీసీసీ నస్పూర్లోని జిల్లా భరోసా సెంటర్లో బాధిత మహిళలు పిల్లలకు 45,000 రూపాయల చెక్కులను అందజేశారు. ఉమెన్స్ సేఫ్టీ విభాగం ద్వారా వచ్చిన విక్టిమ్ అసిస్టెంట్ ఫండ్ మంజూరు కాగా ఇందులో ఎడ్యుకేషనల్ సపోర్ట్ కింద ముగ్గురికి 15,000 రూపాయలు, సెల్ఫ్ బిజినెస్ల కింద మరో ముగ్గురికి 10,000 రూపాయల చెక్కులను ఆయన బాధితులకు అందించారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ లైంగిక దాడికి గురైన మహిళలు, బాలికలకు అండగా భరోసా సిబ్బంది పనిచేయడం జరుగుతుందన్నారు. ఈ కేసులలో బాధితులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని 180 BNSS 183 BMSS స్టేట్మెంట్ రికార్డులలో మెడికల్ ఎగ్జామినేషన్లో వారికి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. భరోసా సెంటర్ ద్వారా బాధిత మహిళలు, బాలికలకు పోలీసు సేవలు, కౌన్సిలింగ్, వైద్యం, న్యాయ సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. మహిళలు, యువతులు, బాలికలు ఇబ్బందులకు గురైతే వెంటనే డయల్ 100కు గానీ 871-2659-381కు కాల్ చేయాలని సూచించారు. బాధితుల వివరాలను గోప్యంగా ఉంచబడతాయన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మహిళా పోలీస్ స్టేషన్ సిఐ నరేష్, భరోసా సెంటర్ కోఆర్డినేటర్ విజయ, సిబ్బంది పాల్గొన్నారు. 45,000 రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంటు మహిళల రక్షణ కోసము తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ పెట్టడము, జిల్లాల్లో భరోసా సెంటర్స్, సఖీ సెంటర్స్ అండ్ షీటింగ్స్ ఏర్పాటు చేసి మహిళల యొక్క హక్కుల రక్షణ, వాళ్ళపైన ఏదైనా అఘాయిత్యం లాంటివి జరిగితే వాళ్ళ యొక్క హక్కులను పరిరక్షిస్తూ సున్నితమైన అంశాలు కాబట్టి వాళ్ళకు ప్రత్యేకమైన సహాయము, చర్యలు తీసుకోవడం కోసము ప్రత్యేకమైన భరోసా సెంటర్ లాంటి సఖీ సెంటరు, షీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా బాధిత మహిళలకు ఈరోజు 6గురికి విక్టిమ్ అసిస్టెంట్ ఫండ్ కింద 45,000 ఇచ్చినాము. ముఖ్యంగా మహిళలకు విజ్ఞప్తి, మీకు ఎలాంటి ఇబ్బందులున్నా, గృహహింస లాంటి ఇష్యూస్ ఉన్నా, గృహంలో జరుగుతున్న లైంగిక ఇబ్బందులున్నా, వేరే ఇతర ఇబ్బందులున్నా సఖీ సెంటర్కి రావచ్చు, భరోసా సెంటర్ను కూడా అప్రోచ్ కావచ్చు. అండ్ పిల్లలకు కూడా పర్టికులర్లీ పోక్సో యాక్ట్ కింద పాఠశాలలో చదివే వాళ్ళు, కళాశాలలో ఉన్నవాళ్ళు, బయట పని ప్రదేశాల్లో చేసే వాళ్ళకు లైంగిక వేధింపులు కానివ్వండి, ఇతరత్ర ఎలాంటి ఇబ్బందులు ఉన్నారని పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చినట్లయితే మీ యొక్క పేరు బయటికి రాకుండా భరోసా సెంటర్ ద్వారా, సఖీ సెంటర్ ద్వారా, షీటింగ్స్ ద్వారా మీకు సేవలు అందించబడతాయి. థ్యాంక్ యూ. గతంలో మొబైల్ ఫోన్లు పోగొట్టుకొని చెన్నూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితులకు CIIR సాఫ్ట్వేర్ సాయంతో రికవరీ చేసిన ఫోన్లను సిఐ దేవేందర్ బాధితులకు అప్పగించారు. సాఫ్ట్వేర్ సహాయంతో బాధితులకు ఫోన్లు అందజేయడానికి కృషి చేసిన కానిస్టేబుల్ జయకృష్ణ, జీవన్ రావు, హోంగార్డ్ ఖాదీర్లను సిఐ అభినందించారు. గత కొన్ని రోజులుగా చెన్నూరు పరిధిలో ఫోన్లు పోగొట్టుకున్న వ్యక్తులు సిఐ పోర్టల్లో నమోదు చేసుకోవడం వల్ల మనం వాటిని ట్రాక్ చేసి ఈరోజు 5 ఫోన్లు కూడా ఇప్పించడం జరిగింది. వాళ్ళందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎవరికైనా పోయిన వెంటనే సంబంధించినటువంటి సిఐ పోర్టల్లో నమోదు చేసుకున్నట్లయితే దాన్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే మేము దాన్ని ట్రాక్ చేసి, ట్రేస్ చేసి పట్టుకొని సంబంధిత వ్యక్తులకు అప్పయ్యపదమనేసి మేము తెలియజేసుకుంటున్నాం. రామకృష్ణపూర్ ఏ జోన్లోని వెంకటేశ్వర ఆలయాన్ని సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ కిరణ్ రాజ్ దంపతులు సందర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా పట్టణానికి విచ్చేసిన సందర్భంగా ఏడుకొండలవాడిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. సోమవారం సాయంత్రం మందమరి ఏరియాలోని రామకృష్ణపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిని సందర్శించి ఆయన తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఉన్నటువంటి వైద్యుల కొరతను సూపరింటెండెంట్ డాక్టర్ ప్రసన్న కుమార్ని అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి అందిస్తున్న సౌకర్యాలను తెలుసుకున్నారు. ఖచ్చితంగా చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి మళ్ళీ మనము వాడు ఏర్పాటు చేయాలా. ఒక పిల్లల డాక్టర్ కూడా వస్తాడు, పోస్టింగ్ చేసాము. అది కూడా ఒక 1.5 మంత్లో పోస్టింగ్ చేసాము. చిన్న వేరే ఇష్యూ వల్ల అది ఆమె కొంచెం రిక్వెస్ట్ పెట్టుకుంది, ఒక 1 మంత్ రిలాక్సేషన్ ఇవ్వమని. ఆమె ఖచ్చితంగా వచ్చేస్తుంది. సార్ ఈ చిల్డ్రన్స్ డాక్టర్ ఏమి నిర్ణయం అయితే ఏం లేదు. అవసరమైతే పెడతాం. మేము యాజమాన్యం వెల్ఫేర్ ఆస్పెక్ట్లో ఇది వెనక్కు పోయేదైతే ఏమీ లేదు. మనం ఏది కావాలన్నా చేస్తామంటుంది. మనం చేయాల్సింది ఒకటే, మన ఉద్యోగాన్ని నీట్గా, నిజాయితీగా నిర్వర్తిస్తే యాజమాన్యం ఏదైనా మనకి ఇచ్చేదానికి ఉంది. మన యొక్క ఉద్యోగాన్ని క్రమశిక్షణతో ఇతర విషయాలలో జోక్యం లేకుండా చేయాలి. మన టైమింగ్స్, పంక్చువాలిటీ అనేది మెయింటైన్ చేయాలా.
మన మనసాక్షి తెలియాలి మనం ఏం చేస్తున్నామని. మనకు సింగరేణి యాజమాన్యము ఇంత మంచి ఫెసిలిటీస్ ఇచ్చి, ఇంత మంచి ఉద్యోగాలు ఇచ్చి, ఇంత జీతం ఇస్తున్నప్పుడు ఎందుకు పని చేయట్లేదు ఆలోచించాలి మనం. సింగరేణి కార్మికుడు ఆరోగ్యంగా ఉంటేనే సింగరేణి సంస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అది ఉంటేనే నీకు జీతం వస్తుంది, అంటే రాదు. ఓకే, అది మీరు ఆలోచించి మీ మనసులో అది ఉండాలా. ఒక ఎంప్లాయీ కానీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మీరు ఆయన స్థానంలోనే ఆలోచించాలి. ఆలోచించి మన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాలి. దెన్ ఓన్లీ యు ఆర్ జస్టిఫైయింగ్ యువర్ జాబ్. మనస్ఫూర్తిగా చేయాలి, పని ఇష్టపడి పని చేయాలి. ఏదో అది వేరే విషయాల్లో ఉండి ఉద్యోగాన్ని వదిలేస్తారు. ఇది పక్కకు పోయింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన ఎస్బీఐ ఇన్సూరెన్స్ ఖాతాదారుడి కుటుంబానికి 20 లక్షల ఇన్సూరెన్స్ చెక్కును బ్యాంక్ రీజియన్ మేనేజర్ నితీష్ కుమార్ అందజేశారు. దండపల్లి మండలం రాజంపేట గ్రామానికి చెందిన బెంబడి సాయికుమార్ అనే వ్యక్తి గత ఏడాది డిసెంబర్లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడు బతికి ఉన్న సమయంలో ఎస్బీఐ ఖాతా తెరిచి బ్యాంకు సేవలో వినియోగించుకున్నాడు. బ్యాంకు సిబ్బంది సూచన మేరకు మృతుడు తన ఖాతాకు సంబంధించిన ప్రతి సంవత్సరం 1000 రూపాయల ప్రమాద బీమా కోసం తన అకౌంట్ నుండి ఆటో డెబిట్ సదుపాయాలు వినియోగించడంతో తను మృతి చెందిన తర్వాత తను కట్టిన బీమాకు 20 లక్షలు మంజూరు కావడంతో నామినీగా ఉన్న సోదరుడు వెంబడి రాజకుమార్కు అట్టి చెక్కును అందజేయడం జరిగింది. PMSBY प्रधानमंत्री सुरक्षा बीमा योजना कितना पेमेंट करना है? जस्ट 19 रुपीज़। एक साल में पेमेंट करेंगे तो 2 लाख का इंश्योरेंस। अब यहाँ पे इनका इंश्योरेंस है सो SBI जनरल का इंश्योरेंस है। अगर आप 500 पेमेंट करते हैं तो आपको 10 लाख का इंश्योरेंस मिलेगा। मैं बताता हूँ, अभी एक विलेज में गया था, वहाँ पे एक आदमी 1 लाख पेमेंट 1000 पेमेंट किया और क्या जस्ट घर से बाहर निकला, एक एक्सीडेंट हो गया मोटरसाइकिल से, उनका डेथ हो गया। मालिक हेलमेट नहीं लगाता, हुआ तुरंत डेथ हो गया। तब उसका एक वाइफ है, छोटे छोटे बच्चे हैं, कहाँ से उसको पैसा आएगा, कहाँ से खाना खाएगा? इससे इमीडिएटली 20 लाख मिला। ठीक है, उनका हस्बैंड का बराबर तो नहीं कर सकता, लेकिन थोड़ा भी तो कोई तकलीफ नहीं होगी। और प्रीमियम कितना है? 1 इसी तरह एक 500 रुपीज़ पेमेंट किया था। वो एक फ्रेंड अब ट्रेन से कहीं जा रहा था, कोई धक्का दे दिया, ट्रेन से गिर गया, उसका एक पैर कट हो गया। एक पैर कट हो गया तो अभी गौशाला, मैंने गौशाला की बात बता रहा हूँ, उनको 10 लाख रुपये मिला। अब एक पैर है तो उनका काम तो उतना नहीं कर पाएगा जितना वो पहले कर सकता था। उसको थोड़ा तो इकोनॉमिक जो है सो आर्थिक जो है सो फैसिलिटी मिला हो, थोड़ा वो अपने आप में ये कर सकते हैं। इसलिए ये सभी जो स्कीम्स है इंश्योरेंस का, एक्सीडेंटल इंश्योरेंस का एक छोटा प्रीमियम होता है और बहुत अच्छा रहता है। हमारे यहाँ आप देखते हो एक्सीडेंट बहुत ज़्यादा हो रहा है। एक्सीडेंट अच्छी बात नहीं है। आप लोग सभी जब भी ड्राइव करें, जब भी कहीं जाएँ, केयरफुल रहें, एक्सीडेंट नहीं हो, हेलमेट लगाएं। एक्सीडेंट अच्छी चीज़ नहीं है, लेकिन अभी क्या हो सकता है सही नहीं बता सकता। हम बाहर निकल रहे हैं, कोई किसी गाड़ी को पत्थर मार दिया, हमारा कुछ हो गया, तो उस केस में हमारा फैमिली को थोड़ा जो इकोनॉमिक सपोर्ट मिल जाता है। समझ लीजिए जी, ये ऐसा आप ऐसा करेंगे तो आपकी फैमिली के लिए बहुत बड़ा फेवर है। लाइफ अनसर्टन है, कब क्या हो जाता है किसी को नहीं मालूम। तो आज देखिए इनके ब्रदर ने किया। देखिए ह्यूमन लॉस को कभी भी हम पैसों से वी कैन नॉट कॉम्पेंसेट, बट पूरा तो हेल्प कर रहे हैं इतना भी है। और अमाउंट भी ज़्यादा नहीं है, ईयर में 1000 में 20 लाख आता है, 2000 में 40 लाख आता है। मैं तो कहूँगा सब कोई कर लो, क्योंकि आपको पता है हमारा जो मंचिरियल का हाईवे है कितना डेंजरस है, हमेशा ही कुछ ना कुछ एक्सीडेंट हो ही रहा है वहाँ। तो इससे फैमिली को थोड़ा बहुत हेल्प हो जाता है। अपने लिए नहीं, फैमिली के लिए कीजिए। तो आज देखिए इनको थोड़ा सा हेल्प हो रहा है। ऑब्वियसली आदमी चला गया, अभी कोई कॉम्पेंसेट नहीं कर सकता, बट ये मेरा एडवाइस होगा, आप लोग जाइए काउंटर पे जाइए, काउंटर पे यासीन सर रहे, हमारे सुजीत सर रहे, इनसे मिलिए, ये लोग आपको करके देंगे। ఇలాగా మీటింగ్ పెట్టుకోవడం కారణం ఏంటంటే ముఖ్య ఉద్దేశం వచ్చేటికి మన బ్యాంకులో వచ్చేటికి పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అని పాలసీ ఒకటి ఉంది. అది వచ్చేటికి మనకి 100 రూపాయలకి 2 లక్షలు, 200కి 4 లక్షలు, 500కి వచ్చేటికి మనకి 10 లక్షలు, 1000 రూపాయలకి 20 లక్షలు, ఇప్పుడు కొత్తగా వచ్చేటికి 2000 రూపాయలకి 40 లక్షలు కవరేజ్ ఇస్తున్నామండి. ఇది మన ప్రమాదశాత్తు రోడ్ యాక్సిడెంట్లో కానీ, పాము కార్డు కానీ, కన్స్ట్రాక్ కానీ ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే మనకి ఈ ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది. ఇది మన సేవింగ్స్ అకౌంట్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరు సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటామండి. ఇది ప్రతి ఒక్కరు తీసుకొస్తుంది. మంచిర్యాల పట్టణంలోని నక్షత్ర ఇంజనీరింగ్ షాపు వద్ద ఏర్పాటు చేసిన ఉచిత అంబలి పంపిణీ కేంద్రాన్ని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొక్కిరాల సురేఖ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంచిర్యాల పట్టణంలో
నక్షత్ర ఇంజనీరింగ్ యజమాని శనిగారపు అనిల్ కుమార్ గత 8 సంవత్సరాలుగా తన సొంత ఖర్చుతో వేసవి సందర్భంగా ఉచితంగా అంబలి పంపిణీ కార్యక్రమం చేపట్టడం హర్షణీయమన్నారు. అనిల్ కుమార్ వేసవిలో మండుటెండలో మార్కెట్ ప్రాంతానికి వివిధ ప్రాంతాల నుండి ప్రతిరోజు వచ్చే ప్రజలకు అంబలి తయారు చేయించి ప్రతిరోజు 300 నుండి 500 మందికి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. నక్షత్ర ఇంజనీరింగ్ వర్క్స్ చెందిన అనిల్ గారు ప్రతి సంవత్సరం 8 ఏళ్ల నుండి వాళ్ళు ఎండాకాలంలో మార్కెట్కి వచ్చే వాళ్ళందరికీ కూడా ఎండ నుండి ఉపశమనం కలిగించేలాగా జొన్నంబలి పంపిణీ చేస్తున్నారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా అందరికీ ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని చేయాలి అని చెప్పేసి సురేఖమ్మ గారిని ఆహ్వానించడం జరిగింది. ఇద్దరిని అయితే అనివార్య కారణాల వల్ల ఎమ్మెల్యే గారు హైదరాబాద్ పోవడం వల్ల మేడం వస్తుందని చెప్పడం జరిగింది. అనుకున్న ప్రకారంగానే మేడం చేతుల మీదుగా ఈరోజు ఈ అంబలి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినాం. ఈ మార్కెట్ ప్రాంతానికి వచ్చే ప్రతి ఒక్కరికి వాటర్ కూడా దొరకని ప్రాంతంలో మనం ఈ 45 రోజుల పాటు ఈ అంబలి కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈ సంవత్సరంతో 8వ సంవత్సరం కాబట్టి ప్రతి వారు ఇక్కడ ఈ మన అంబలి తాగి ప్రతి ఒక్కరు ఒక 3 రోజులు ఆలస్యం అవడంతోనే చాలామంది అడగడం మొదలుపెట్టారు. ఏమైంది అన్న అంబలి అంబలి అని అడగడం పెట్టారు. కాబట్టి ఈరోజు ఇప్పటి నుంచి నిరంతరంగా 45 రోజుల పాటు మేము ఈ అంబలి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. జై కాంగ్రెస్. ఉపాధి పనుల్లో అవకతవకలు జరిగితే సహించేది లేదని మంచిర్యాల డిఆర్డీఓ కిషన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం ఉపాధి హామీ పనులు చేపట్టాలని, ఎలాంటి దుర్వినియోగం జరిగినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఉపాధి పనులు నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. ప్రజలకు అవసరమైన చోట రోడ్లు, పొలంగట్లు తదితర పనులను చేయించాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురిపై రికవరీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజేశ్వర్, ఎంపీఓ రజియా సుల్తాన్, ఎడిటింగ్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, బీపీలు తదితరులు పాల్గొన్నారు. ప్లాంటేషన్ చేయడానికి ప్రతి గ్రామ పంచాయతీలో ఎక్కడైతే మనకు అవసరం ఉన్నాయో మనం రేజ్ చేసినటువంటి 10,000 మొక్కలన్నీ కూడా మరి ఎవరి ప్లాంటేషన్ కావచ్చు, హరిత వనాలు కావచ్చు, తర్వాత మరీ ముఖ్యంగా మనకు ఓపెన్ ప్లేస్లు ఉన్నటువంటి ప్లేస్లలో కూడా మనము సైట్ ఐడెంటిఫికేషన్ చేసి ప్లాంటేషన్ చేయడానికి సిద్ధంగా ఉండండి. ఆ రకంగా మరి ఈరోజు మన జిల్లా ఒక పెద్ద అచీవ్మెంట్ ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మరి స్కూల్లో పనులు, ఆమాదర్స్ పాఠశాల పనులు కావచ్చు, తర్వాత ఎన్ఆర్జీఎస్ ద్వారా మరి ఏవైతే టీచర్ షెడ్స్, టాయిలెట్స్ అండ్ కంపౌండ్ వాల్స్ ఉన్నాయో ఇక్కడ ఏ జిల్లా కూడా చేయలే. అలాంటిది కొత్త పొరబడి ఇది మనం ఖచ్చితంగా ఈ రకంగా ఎన్ఆర్జీఎస్ ద్వారా ఒక మంచి అసెట్స్ అనేది మన జిల్లాలో మనం క్రియేట్ చేసుకోవడానికి మరి కలెక్టర్ గారి యొక్క డైరెక్షన్స్ తోటి నడుస్తూ ఉన్నాం. కాబట్టి కొన్ని ఈ సంవత్సరం మరి ఈ ఆడిట్లో ఏవైతే ల్యాప్టాప్స్ ఉన్నాయో మళ్ళీ మీకు సరుకుల రూపంలో మేము ఇస్తాం. దానికి రెక్టిఫై చేయదు. ఫర్దర్గా ఏంటంటే నెక్స్ట్ ప్లాన్లో నెక్స్ట్ ఇయర్లో ఇలాంటి తప్పులు జరుగుతుందా ఉండాలని చెప్పేసి ముందే మీ అందరికీ కూడా సూచన చేస్తూ మరి ఆడిట్ టీం అందరు వచ్చేసి వారికి కావాల్సిన మరి ఏర్పాట్లు ఉండడానికి ప్లేసు. మే 4న సికింద్రాబాద్లో గాన్ల తేలికల వధువర్ల పరిచయ వేదికను నిర్వహించడం జరుగుతుందని గాన్ల కుల సంఘం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ స్వామి ఆలయ ప్రాంగణంలో పరిచయ వేదిక కన్వీనర్ డాక్టర్ లెక్కల నగేష్, సభ్యులు, ఆలయ జూనియర్ అసిస్టెంటు రాసభక్తుల అంజన ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సికింద్రాబాద్లో మే 4వ తేదీన నిర్వహిస్తున్న ఈ పరిచయ వేదికకు గాన్ల కులస్తులందరూ పెళ్లి కావలసిన వధువర్ల వివరాలు తెలుసుకొని హాజరు కావాలని వారు కోరారు. 4/5/2025 ఆదివారం రోజున సికింద్రాబాద్లో ఉన్న కౌత కామకోటి కళ్యాణ నిలయం పద్మారావు నగర్లో ఉన్న ఆ యొక్క కళ్యాణ మండపం వద్ద తేదీ 4/5 రోజున బ్రహ్మాండంగా అఖిలగాన్ల దేవతరుల అందరి సంయుక్తంలో దాదాపు 8 సంఘాల ఆధ్వర్యంలో జరగబడుతున్న ఈ యొక్క వధువర్ల పరిచయ వేదికకు పెద్ద మొత్తంలో ఎవరైతే పెళ్లి కావాల్సిన అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి అందరూ కూడా జరపబడుతున్న ఈ యొక్క కార్యక్రమం బృహత్తరమైనది. ఈ యొక్క మంచి కార్యక్రమానికి అందరూ కూడా మద్దతు ఇవ్వవలసిందిగా మేము కోరుతూ మరి ప్రతి ఒక్క గాన్ల పౌరుడు కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి గాన్ల కుల బంధువులందరికీ నా యొక్క నమస్కారం.
మరి ఈరోజు వధువర్ల పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న భాగంగా మరి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి నాయకులను ఆహ్వానించడం మేరకు పరిచయ కార్యక్రమ వివరాలు తెలియజేసినకు మరి ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు రావడం జరిగింది. మంచిర్యాల లోపల మరి కుల బంధువులందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ వాళ్ళందరూ ఇంతమంది వచ్చి ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం మరియు కుల బంధువులందరూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి వారు తెలియజేసినటువంటి అంటే మీకు అర్హత ఉన్నటువంటి సంబంధాన్ని మీరు చూసి ఎన్నుకోవడం ద్వారా కోటి జన్మల పుణ్యఫలం దక్కేటువంటి అవకాశం ఉన్నది. వేద పండితులు కూడా అదే చెప్తున్నారు. ఒక పెళ్లి చేయడం అనేది చాలా బృహత్తకరమైన కార్యక్రమం. అలాంటి కార్యక్రమాన్ని మా మహిళా సంఘము మరి యువత అందరం తీసుకున్నాం కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. మంచి కార్యక్రమంలో మంచి మనసుతో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. ఇల్లు లేని దళితులకు మొండి చేయి చూపించి ఉన్నోళ్ళకి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారని మందమర్రి మండలం సారంగపల్లి గ్రామ మహిళలు ఆరోపించారు. సిటీ న్యూస్తో వారు మాట్లాడుతూ గ్రామంలోని దళిత మాదే కులస్థలమైన మాకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదని, ఇదే గ్రామంలోని బీసీ కులస్తులు ట్రాక్టర్లు, భూములు, ఇతర వాహనాలు ఉన్నటువంటి కుటుంబాలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగిందని, ఇదంతా ఇందిరమ్మ ఇండ్ల సెలక్షన్ కమిటీ సభ్యులు, స్థానిక రాజకీయ నాయకులు చేసిన నిర్వాకమేనని వారు తెలిపారు. ఇండ్ల కోసం మేమంతా కార్యదర్శికి దరఖాస్తు పెడితే గ్రామానికి వచ్చిన 25 ఇండ్లలో కేవలం దళితులకు 6 ఇండ్లు ఇచ్చి మిగతా ఇండ్లని ఇతర కులాల వారికే ఇచ్చారని, ఇది ఎంతవరకు న్యాయమని అధికారులు స్పందించి గుడిసెలు కూడా లేని మాకు ఇందిరమ్మ ఇండ్లను ఇప్పించాలని వారు ప్రభుత్వాన్ని, అధికారులను, ప్రజాప్రతినిధులను కోరారు. మేము అందరం ఇండ్లు కావాలని, పేదోళ్ళం అందరం ఇండ్లు కావాలని అప్లికేషన్ పెట్టుకుంటే అందరికీ శాంక్షన్ అయినాయని మేడం చెప్పింది. చెప్పింది నమ్మకంతో ఉన్నాము. మొన్న అందరికీ ఇండ్లు పంచడానికి వచ్చింది, లీడర్లు వచ్చింది, అందరూ మేడాన్ని నెంబర్ పెట్టి వచ్చింది. మేడాన్ని ఏం నడవకుండా చెప్తాను, సెక్రటరీ మా మేడాన్ని కూడా పక్కన పెడతాను, ఆమె ఏం నడవకుండా చెప్తాను. మా ఏది లీడర్లే మాకు ఇంట్లో ఉన్నోళ్ళకి అందరికీ ఇచ్చిండ్రు, వాళ్ళు ఇండ్లు చూపించిండ్రు. మాకు లేని వాళ్ళకి అయితే ఇండ్లు లేదు, రాలేదు మీకు ఏం చేసింది మేము అని అంటారు. మేము అప్లికేషన్ రాసి ఇచ్చినా కానీ మా పేర్లు అక్కలేవు అని చెప్తాను. మరి మేము రాసి ఇచ్చిన కాగితాలు పక్కన పడేస్తాను, మరి ఏం చెప్తాడో అర్థమవుతలేదు. దాని కారుకులు ఏమో మాకు తెలుస్తలేదు. ఇంత వచ్చినాయి అని ఎంతయి మేము పోయి అడిగితే మీకు రాలేదు, మీ పాస్ మీ పేరు రాలేదు ఇస్తామన్నారు. భూములు చూపుడు మా వల్ల కాదు కానీ ఇల్లు మాత్రం ఇస్తాం. గవర్నమెంట్ చూడండి, మాకు ఇల్లు లేదు, చిన్నదే మేము కవర్ పెద్దలాగా వేసుకొని కవర్ కట్టుకొని ఉంటాము. మాకు ఇల్లు రావాలి కదా, మాకు ఇల్లు లేదు, మాకు బాత్రూమ్ లేదు, మేము అన్ని బయటనే ఇబ్బంది పడతాము. మాకు లేని వాళ్ళకు రావాలి కదా, అడిగితే వస్తలేదు అంటాను. ఎవరు మీరు సారంగపల్లి ఏమంటారు అధికారులు ఏమంటారు? వస్తుంది అమ్మా, ఫస్ట్ లిస్ట్ మా ఒక్కళ్ళదే రాలే. అక్కడ మేము ఏం చేస్తామమ్మా, 25 వచ్చినాయి పంచినాము అంటారు. మాకు ఎక్కువ కావాలి ఇల్లు అని మేము ఎక్కువ 2 సార్లు వచ్చినాం, అడుగుతాం. సార్ కాదు అంటే పేదోళ్ళు అంటే ఎస్సీ వాళ్ళే పేదోళ్ళు ఉంటారు సార్. కాపోళ్ళకి ఎట్లా పేదోళ్ళు ఉంటారు, ఇల్లు మాకు గ్రామానికి వస్తే మాకు వచ్చినాయి 6 ఇళ్ళు వచ్చినాయి మా ఎస్సీ వాళ్ళకు. ఇవన్నీ ఎవరు తీసుకుంటారు ఇల్లు? మరి మాకు ఏమైనా వాళ్ళ పేర్లు కూడా చెప్తలేరు మాకు, చెప్పమంటే వచ్చి ఆఫీస్ కదా ఉండి పోయినారు. సార్ కలవాలి, వాళ్ళకంతా నమ్మకం పేర్లే చెప్పచ్చు కదా. చూసి మా ఇంట్లో మాకు లంచాలు కావాలి, మాకు కావాలని అంటారా? ఎట్లా ఆశించి మాకు చెప్తలేరు, మాకు ఇస్తలేరు. సార్ దగ్గరికి వస్తే సార్ ఏం చెప్తాడు అని మేము వచ్చినాం. ఎట్లున్న ఇండ్లు, ఆ ఊళ్ళో కాపోళ్ళకి ఎట్లున్న ఇండ్లు అనేది చూసినాకనే ఇంటికి వచ్చి మా ఇంట్లో చూసే అదే మేము అడుగుతాము. మా ఇల్లు చూసే మరి మేము ఉన్నోళ్ళమా లేనోళ్ళమా పేదోళ్ళమా సారు వచ్చి మాకు మాకు ఈ లీడర్లు వంచుడు కాదు, మాకు సారు రేవంత్ రెడ్డి లేనోళ్ళకే ఇండ్లు ఇవ్వమన్నాడు. కానీ ట్రాక్టర్లు ఉన్నోళ్ళకు, హార్వెస్టర్లు ఉన్నోళ్ళకి ఇండ్లు ఇవ్వమని చెప్పలేదు కదా. ఈ లీడర్లు వంచుతాండు, అట్లా లీడర్లు వంచుతాండు. భూములు ఉన్నోళ్ళకే ఇస్తాండు ఇండ్లు, భూమి లేదు ఇల్లు లేదు, పేదోళ్ళకి అయితే ఇండ్లు ఇస్తాను. మరి ఏంటిది? సారే రావాలి, సార్ అక్కడ చేకాబు ఎవరి పరిస్థితి ఎట్లున్నదని సార్ చూసి లీడర్ చేతిలో పెట్టారు దిండు అంటే లీడర్లకు ఇవ్వమని కూడా చెప్పింది కావచ్చు. లీడర్లు ఏమంటారు అంటారు, సార్లు మనం అనద్దు, సార్ మనకు గడవలేదు, సార్ మొత్తుకున్నా మీకు రావంటారు, రావంటారు లీడర్లు. ఇప్పుడు కమిటీ నెంబర్లు వంచమని చెప్పింది కదా, వాళ్ళు అంటాను మీరు ఎంత మొత్తుకున్నా గొంత అంత బయట మీకు రావని చెప్తాను.
అది ఎందుకంటారు అది మాకు కమిటీ నెంబర్లు ఎట్లున్నారు సార్? వాళ్ళకి నచ్చిన వాళ్ళకి రాస్తారు. నచ్చిన వాళ్ళకే ఇస్తారు సార్. ఇవాళ ఎవరో మాకు తెలిస్తే మంచిగా ఉంది, తెలిస్తే ఆయనే నిలదీశాడు వాళ్ళ పేర్లు. ఎవరు వేసిన అంటే ఇట్లా ఎందుకు వంచులు అంటే కమిటీ నెంబర్లు అంటే కమిటీ నెంబర్లు అని అంటారు అడుగుతారు. మందమరి సింగరేణి బాలుర పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్న 54వ రాష్ట్ర స్థాయి మహిళల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా హ్యాండ్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కనపర్తి రమేష్ మరియు శ్రావణ్ పవన్ కుమార్లు మాట్లాడుతూ నిన్నటి నుండి నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళల హ్యాండ్బాల్ ఛాంపియన్ పోటీలు లీగ్ స్థాయిలో ఈ రోజుతో ముగుస్తాయని, రేపు సెమీఫైనల్స్ మరియు ఫైనల్స్ నిర్వహిస్తామని అన్నారు. సెమీఫైనల్స్, ఫైనల్స్ పోటీల తర్వాత జాతీయ స్థాయి సీనియర్ మహిళల హ్యాండ్బాల్ పోటీలకు తెలంగాణ రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించే టీంను సెలెక్ట్ చేయడం జరుగుతుందని అన్నారు. పూర్తి సౌకర్యాలు సమకూర్చినటువంటి సింగరేణి యాజమాన్యానికి మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి వివిధ జిల్లాల నుంచి విచ్చేసినటువంటి సెక్రటరీస్ కానివ్వండి, అట్లాగే కోచ్, మేనేజర్, క్రీడాకారులందరూ కూడా ఈ టోర్నమెంట్ సక్రమంగా జరగడానికి వారు ఎంతో సహకరిస్తున్నారు. ఇదే విధంగా క్రీడలు అంటేనే క్రమశిక్షణ అంటే క్రీడలు అనేటువంటి ఏదైతే నానుడు ఉందో దాన్ని విజయం చేస్తున్నటువంటి క్రీడాకారులకు ఖచ్చితంగా మనము హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. క్రీడలు చాలా స్నేహభావాన్ని పెంపొందిస్తాయని ఎంతోమంది తెలియడం జరిగింది. దాన్ని నిరూపిస్తూ ఈరోజు క్రీడాకారులు స్నేహభావంతో ఈ క్రీడలు నడిపించడానికి ముందుకొస్తున్నారు. ఇక్కడ జరిగేటువంటి క్రీడల్లో ఎన్నుకోబడే టీం కానివ్వండి, ఎక్కడికి వెళ్తుందనే విషయాన్ని కూడా మా రాష్ట్ర తెలంగాణ హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీ శ్యామల పవన్ కుమార్ తెలియజేస్తారు. శ్యామల పవన్ కుమార్ 54వ తెలంగాణ సీనియర్ ఉమెన్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ మందమరి సింగరేణి గ్రౌండ్లో జరుగుతున్నది. ఇప్పటివరకు విజయవంతంగానే జరిగినాయి. ఈరోజు లీగ్స్ సాయంత్రం వరకు కంప్లీట్ కావచ్చు. రేపు సెమీఫైనల్, ఫైనల్స్ ఉంటుంది. ఇందులో నుండి రాష్ట్ర జట్టును సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మా సెలక్షన్ కమిటీ వారు ఆ బాధ్యతను తీసుకొని నిర్వర్తిస్తున్నారు. ఈ సెలెక్ట్ అయిన కమిటీ భుజ్ గుజరాత్ రాష్ట్రంలో 21 నుండి 26 వరకు జరిగే మ్యాచెస్లో పార్టిసిపేట్ చేయడం. మెదక్ బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహణకు అత్యంత పారదర్శకంగా లాటరీ ప్రక్రియను నిర్వహించడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. గతంలో ఇచ్చిన ప్రకటన ఆధారంగా మెదక్ పట్టణంలో గత 3 సంవత్సరాలుగా మూతబడి ఉన్న బార్ అండ్ రెస్టారెంట్కు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల సమక్షంలో మంగళవారం కలెక్టరేట్ కార్యాలయం ప్రజావాణి హాల్ నందు ప్రొహిబిషన్ ఎక్స్చేంజ్ శాఖ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ నగేష్ అధ్యక్షతన లాటరీ ప్రక్రియ నిర్వహించారు. ముందుగా ప్రొహిబిషన్ ఎక్స్చేంజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహణకు సంబంధించిన దరఖాస్తులకు తగు సూచనలు, సలహాలు, లాటరీ ప్రక్రియ నియమ నిబంధనలను వివరించారు. అదేవిధంగా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సిబ్బంది కూడా నమస్కారాలు. ఇది మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఒకే ఒక టీ పక్కన ఉన్న బార్కు, మెదక్ టౌన్ ఉన్న బార్కు మనం అప్లికేషన్ దాఖలు చేశాము. దానికోసం ఒక 20 దరఖాస్తులు చేయడం జరిగింది. 20 దరఖాస్తుల మధ్య దరఖాస్తులు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ నాటక టైంలో ఉన్న వారికి రిప్రజెంటేటివ్ కూడా హాజరయ్యడం జరిగింది. దానికి సంబంధించిన ఒక్కొక్క క్యాండిడేట్ సంబంధించింది ఒక టోకెన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టోకెన్ నెంబర్ ఆ వ్యక్తికి సంబంధించిగా భావిస్తుంది. మనం రాలా ఫ్యాక్టర్గా అంటే దాంట్లో ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని కాయిన్స్ దాంట్లో వేసిన తర్వాత ఏదైతే లాట్లో పికప్ అవుతుందో పైకి తీయబడుతుందో అది సెలెక్ట్ అయ్యాడు. అదేవిధంగా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సిబ్బంది కూడా నమస్కారాలు. ఇది మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఒకే ఒక టీ పక్కన ఉన్న బార్కు, మెదక్ టౌన్ ఉన్న బార్కు మనం అప్లికేషన్ దాఖలు చేశాము. దానికోసం ఒక 20 దరఖాస్తులు చేయడం జరిగింది. 20 దరఖాస్తుల మధ్య దరఖాస్తులు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ నాటక టైంలో ఉన్న వారికి రిప్రజెంటేటివ్ కూడా హాజరయ్యడం జరిగింది. దానికి సంబంధించిన ఒక్కొక్క క్యాండిడేట్ సంబంధించింది ఒక టోకెన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టోకెన్ నెంబర్ ఆ వ్యక్తికి సంబంధించిగా భావిస్తుంది. మనం రాలా ఫ్యాక్టర్గా అంటే దాంట్లో ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని కాయిన్స్ దాంట్లో వేసిన తర్వాత ఏదైతే లాట్లో పికప్ అవుతుందో పైకి తీయబడుతుందో అది సెలెక్ట్ అయ్యాడు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.